మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఒక కథ చెప్పేది. అనగనగా ఒక రాజు, ఆ రాజు కింద 3 మంత్రులు, 30 మంది సేనాధిపతులు, 3000 మంది సైనికులు. ఆ రాజ్యంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి 20 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ సైనికుడిగా చూడాలనుకుంటారు. అక్కడ సైనికుడు కావాలంటే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో అవతలున్న సైనికుని చంపాలి. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో 20 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఒక పరీక్ష పెడతారు. కానీ ఇక్కడ చంపాల్సింది అవతలున్న మనిషిని కాదు, మనలో ఉన్న కలల్ని, ఆశల్ని. అలా వాళ్ళ కలల్ని, ఆశల్ని చంపుకున్న ఎంతోమంది కథే ఈ నా కథ. So, Mr. Udaykanth. Yes, sir. Introduce yourself. Good morning, sir. My name is Udaykanth. I am from Kadapa. I am a self-motivated person. May I know your strengths and weakness? Okay, sir. I am a hardworking person. I am committed to my work and I am very good at time management skills. Nice profile, good profile. It's very nice man. Thank you, sir. Thank you so much. పా ఏంద్రీ సెల్ ఆనే కావట్లా? ఏమైంది అది నీకు అసలు సెల్ ఆనే అవ్వట్లా? రే ఇప్పుడు ఆన్ అవుతుంది అవ్వదు ఇది ఇప్పుడు. అలా కాదన్నా, ఇప్పుడు కూడా ఆన్ అయింది. మదనపల్లె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో టాపర్ కదా, క్యాంపస్ ప్లేస్మెంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ డెకేడ్ ఇచ్చిన రిగ్రెట్ చేసి వచ్చావు కదా. హైయెస్ట్ ప్యాకేజా బొక్క? మా టీ స్టాల్ ఓనరే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తున్నాడు దానికంటే. ఎంతరా? ఏం పర్లేదున్నా, 3 నెలలకు కాలేజ్ అయిపోతుంది, నువ్వు కూడా ఇక్కడికి వస్తావు. మెకానికల్ ఇంజనీర్ రా. అయితే 2 నెలల్లోనే వచ్చేస్తావులే అన్న. ఏమైందిరా? ఏం లేదురా. నేను నీ నవ్వు చూస్తావో లేదా కళ్ళు చూస్తావు, నువ్వు హ్యాపీగా ఉండడానికి నమ్మడానికి నేను ఈ ఫ్యామిలీలో లవర్ కాదురా, ఫ్రెండ్ని. ఏమైందో చెప్పు. అదే ఇంటర్వ్యూ దబ్బింది అంతేగా. అంత ఈజీగా చెప్తున్నావేంట్రా? మామ, ఇక్కడ ఈజీగా తీసుకుంటే ఇక్కడ చాలా సంతోషం ఉంటుంది, అది ఇక్కడ స్ట్రెస్ తీసుకుంటే ఇక్కడ చాలా బాధగా ఉంటుంది. ఇది కాబట్టి ఇంకొకటి మామ, దాని గురించి ఎక్కువ ఆలోచించకు. చైత్ర ఆర్డర్ చైత్ర. అది కాదు, నీకోటి చెప్పాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ గురించే కదా, ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చూస్తూ ఉండండి, నెక్స్ట్ టైం పక్కా జాబ్ వస్తుంది. టైం అయిపోతుంది, నాన్న వచ్చేసింటారు. బాయ్ 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 బాయ్. పరిగెడుతుంది ఏంట్రా? వచ్చింది, చదువుకోమంది, వెళ్ళిపోయింది. ఏం చదువుకోమందిరా? అది హలో మా తిన్నామా? తిన్నారా? తిన్నావు? చదువుకున్నామా? సరేమా, బాయ్. కనీసం నీ పేరెంట్స్ అయినా పెట్టారు, నీకు రోజు ఫోన్ చేస్తారు, నన్ను అయితే ఎవరూ పట్టించుకోరు. మీ నాన్న ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? తెలుసు. మరి ఎలా పనిచేస్తాడో తెలుసా? తెలియదు. సరే, రేపు మీ నాన్న వర్క్ ప్లేస్కి వెళ్ళి చూద్దాం, అప్పుడు డిసైడ్ అవుదాం మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, ఇక్కడేరా మా నాన్న పనిచేసేది, వెళ్దామా? సరే పదా. కనీసం నీ పేరెంట్స్ అయినా పెట్టారు, నీకు రోజు ఫోన్ చేస్తారు, నన్ను అయితే ఎవరూ పట్టించుకోరు. సార్ అది సార్
రోజు ఫోన్ చేస్తాను, నన్నైతే ఎవరు పట్టించుకోరు. సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ ఉదయకాంత్, మీకు ఇంతవరకు జాబ్ ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ సార్, బట్ నేను నా మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ లాస్ట్ ఇంటర్వ్యూ మీకు కనబడితే మీరు ఏమని అడుగుతారు? సారీ సార్, ఐ కాంట్. నేను చెప్తే మీరు అఫెండ్ అవుతారు. పర్లేదు చెప్పు. సార్ వద్దు సార్, ఐ కాంట్. చెప్పు. సార్ వద్దు సార్, మీరు అఫెండ్ అవుతారు. నేను అఫెండ్ అవ్వను, చెప్పు. చెప్పు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఒక్క రీజన్ చెప్పు. నువ్వు నన్ను సెలెక్ట్ అయిపోయినా పర్లేదు, కానీ నైస్ ప్రొఫైల్, అచ్చా ప్రొఫైల్ అని చెప్పి తర్వాత చూస్తే లిస్ట్ నా పేరే లేదు. అలా అని నువ్వు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ వర్తీనంటే కాదు. అకాడమిక్స్లో కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కానీ, కోకరికులర్ యాక్టివిటీస్లో కానీ, స్కిల్స్లో కానీ నువ్వు సెలెక్ట్ చేసిన వాడికంటే నాకేం తక్కువ చెప్పు. కనీసం మీకైనా తెలుసా మీకు ఏ క్వాలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ కావాలో? మీకు క్లారిటీ ఉండదు, కంటెంటు ఉండదు, కానీ ఒక టై ఇస్త్రీ చొక్కా వేసుకొని ఆ భవిష్యత్తు డిసైడ్ చేయడానికి వస్తారు. కనీసం ఇప్పటి నుంచి అయినా కన్ఫ్యూజన్తో కాకుండా కంటెంట్ ఉన్న వాడిని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. మే ఐ నో ఎనీ అదర్ క్వశ్చన్ సార్? యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ చేసామని కొడతారా ఎవడన్నా? హలో హలో, ఇంటర్వ్యూ చేసామని కొడతారా? ఏమైంది? నాకు తెలియదు. ఏమైంది? హెచ్ఆర్ని కొట్టినా. హెచ్ఆర్ని ఎవరైనా కొడతారా? అవునరా, కొట్టాను. ఇదే సినిమాలో అయితే ఒకడేమో వాడు స్టేట్ సీఎం కూతురుని లేపుకుపోతాడు, ఇంకొకడేమో వాళ్ళ అక్కని ఎవడో ఏదో అని చెప్పేసి కాలేజ్కి గన్నే తీసుకెళ్తాడు, ఇంకొకడు ఫ్రెండ్ కోసం 1000 మంది చంపేస్తాడు. అప్పుడు మనకు లాజికల్ కనపడం, అరుస్తాం, విజిల్ వేస్తాం, ఊ అంటాం. కానీ ఇప్పుడు మాత్రం మీకు లాజికల్ కనపడతాయి. రియల్ లైఫ్లో నా ఫ్రస్ట్రేషన్ చూపిస్తే మాత్రం తప్పు. ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకున్న మీరు నా ఎమోషన్స్ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. జాబ్ కాకుండా బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఎందుకో నేను చేయగలను అనిపిస్తోంది. ఇవన్నీ ఆలోచించకండి, ఇవేమీ వర్కౌట్ అవ్వవు. చూస్తూ ఉండండి, నెక్స్ట్ టైం పక్కా జాబ్ వస్తుంది. చూస్తూ ఉండండి, నెక్స్ట్ టైం పక్కా జాబ్ వస్తుంది. చదువుతున్నా. ఇవన్నీ ఆలోచించకండి, ఇవేమీ వర్కౌట్ అవ్వవు. జాబ్ కాకుండా బిజినెస్ చేయాలనుకుంటున్నా. గుడ్ ప్రొఫైల్. ఇవన్నీ ఆలోచించకండి, ఇవేమీ వర్కౌట్ అవ్వవు. ఆల్ ది బెస్ట్. ఇవన్నీ ఆలోచించకండి, ఇవేమీ వర్కౌట్ అవ్వవు. హలో హలో అన్న, చెప్పు చైత్ర. ఉదయ్ ఫోన్ ఎత్తలేదు, మీరేమో చూసారా? నేను చూడలేదు కానీ. ఒకసారి వెళ్ళి చూస్తాను. సరే, నేను వెళ్ళి చూస్తాను. ఫోన్ ఎత్తరా. ఏరా, సూసైడ్ చేసుకుంటున్నా అనుకున్నావా? ఒరే, ఈ 2 పేపర్ల రెజ్యూమే కోసం 22 ఏళ్ళు కష్టపడ్డారు, కానీ ఇంటర్వ్యూ చేస్తున్న ఏ ఒక్కడు ఈ పేపర్ని పూర్తిగా చదవలేదురా. ఒరే, నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏదో ఒక జాబు, ఏదైనా పర్లేదు, జాబ్ ఉంటే చాలానే స్టేజ్కి వచ్చేసాను రా. అప్పటి వరకు బాగానే ఉంటారా, ఉన్నట్టుండి నా మైండ్లోకి ఫ్యామిలీ, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్, లవరు, ఫ్రెండ్స్, రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, కెరియర్ అన్నీ ఏం చేయాలరా, ఏం చేయాలో అర్థం కావడం లేదు.
అందరూ వాళ్ళకేం కావాలో అడుగుతున్నారు కానీ నేనేం చేయాలనుకుంటున్నానో నాకేం కావాలో ఎవరూ అడగటం లేదురా. ఆమా తిన్నామా? బాగున్నామ్మా. సరేమ్మా. ఇదిరా నా బతుకు. సరే, నీకు ఏదైనా తిన్నీకి తీసుకొని వస్తా. రే, ఈ విషయం చైత్రకు చెప్పు. నేనేం చెప్పనులే. హలో, వచ్చేసానమ్మా. నాన్న, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. అది కాదమ్మా, అది నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడివి. నిన్ను చూసి చాలామంది మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళంతా నిన్ను మెచ్చుకోవడం చూసి చాలా సంతోషపడేదాన్ని. కానీ అదే అందరి కోసం, లేదా నేనెక్కడ బాధపడతానోనని నువ్వు స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చడం లేదు. చిన్నప్పుడు ఒక కథ చెప్పేదాన్ని గుర్తుందా? ఒక రాజు, 3 మంత్రులు, 30 మంది సేనాధిపతులు, 3000 మంది సైనికులు 20 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ సైనికుడిగా చూడాలనుకుంటారు. కానీ వాళ్ళు ఇక్కడ చేసే తప్పేంటో తెలుసా? వాళ్ళ కొడుకుని సైనికుడిగా కాకుండా రాజులా చూడాలనుకుంటే ఆ కథ వేరేలా ఉండేదమ్మా. నాన్న, నువ్వు స్ట్రెస్ తీసుకుని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళడం అవసరం లేదు. నువ్వు బ్రేక్ తీసుకో, ఏదైనా టూర్కి వెళ్ళిరా. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా, కానీ ఈసారి ఏమైనా పర్లేదు, నేను భయపడను. సరే, ఆల్ ది బెస్ట్ నాన్న. చైత్రాకి థ్యాంక్స్ చెప్పు నాన్న. సారీ నాన్న. మిస్టర్ ఉదయకాంత్, డూ యూ థింక్ ఈ జాబ్ మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఐ డోంట్ నో సార్, రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చినా రాకపోయినా నేను మాత్రం గివప్ అవ్వను సార్. ఈ జాబ్ మీకు రాకపోతే ఈ సొసైటీ మిమ్మల్ని ఎలా చూస్తుందో అని మీకు భయంగా లేదా? సార్, మనిషి భయపడేది లేదా బాధపడేది వాడి కోసం కాదు సార్, వాడు ప్రేమించిన వాళ్ళ కోసం. మొన్నటి వరకు నేను భయపడేవాన్నే సార్, ఎందుకంటే ఎక్కడ మా అమ్మ నా వల్ల ఈ సొసైటీతో మాట పడుతుందేమో అని, నేను ప్రేమించిన వ్యక్తిని ఎలా చూసుకుంటానో అని, నన్ను నమ్మిన నా స్నేహితుని ఎక్కడ ఇబ్బంది పెడతానో అని. కానీ ఇప్పుడు ఆ భయం ఏం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకంటే నేను ప్రేమించిన వాళ్ళు నన్ను నాకంటే ఎక్కువ ప్రేమించారు సార్. వాళ్ళు చెప్పిన ఆ ఒక్క మాటే నన్ను ఈరోజు ఇక్కడ ధైర్యంగా కూర్చోబెట్టింది. ఏమైనా పర్లేదు, నేను చూసుకుంటా. యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. నీకున్న మైండ్ సెట్కి, యాటిట్యూడ్కి ఈ కంపెనీలో జాబ్ రావడం చాలా కష్టం. అలానే ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో బయట కంపెనీస్లో జాబ్ రావడం చాలా కష్టం. మీకు నేనున్నా, మీకు నచ్చింది చేయండి, ఏమైనా పర్లేదు, నేను చూసుకుంటా. జాబ్ కాకపోతే బిజినెస్ కాకపోతే ఏ దోశల బండైనా పెట్టుకొని బతుకుదాం. మీకు నేనున్నాను. మేబీ నాకు ఏ కంపెనీలో జాబ్ రాకపోవచ్చు సార్, కానీ నా వాళ్ళు ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబడుతుంది సార్. ఏమో ఫ్యూచర్లో నేనే ఒక కంపెనీ పెట్టచ్చు, కానీ నా కంపెనీలో మాత్రం కంటెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ. జీవితంలో ప్రతి ఒక్క స్టూడెంట్ తన వాళ్ళ దగ్గర నుంచి వినాలనుకునే ఒకే ఒక్క మాట, నేనున్నా, నీకు నచ్చింది చెయ్యి, ఏమైనా పర్లేదు, నేను చూసుకుంటా.
ఆ ఒక్క మాట నన్ను సైనికుడిగా కాకుండా ఏదో ఒక రోజు రాజులా బతికేలా చేస్తుంది. నేనున్నారా? మీకు నచ్చింది చేయండి. ఏమైనా పర్లేదు, నేను చూసుకుంటా.